ఈ ప్రాంత వాసి వంశీ చంద్రారెడ్డి గారి గురించి నేను ఎక్కువగా చెప్పనవసరంలా. నిబద్ధత ఉన్న కార్యకర్త, పట్టుదల ఉన్న కార్యకర్త. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోలే. ఎన్ఎస్సీఐ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి యూత్ కాంగ్రెస్ లో ప్రధానమైన పాత్ర పోషించిన దగ్గర నుంచి, ఆనాడు ప్రజల దీవెనలతో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి, కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ నిబద్ధతకి కట్టుబడి పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా, పార్టీ అభిమానుడుగా పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా నిలబడ్డ మంచి యువకుడు, నాయకుడు. రేపు ఏఐసిసి దీవిస్తే మీ పార్లమెంట్ క్యాండిడేట్ గా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ దీవిస్తే మీ దగ్గరకు వచ్చే మీ అందరి అభిమాన నాయకుడు. తప్పకుండా ఈ రాష్ట్రానికి పాలమూరు రంగారెడ్డి బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ఎలా అయితే ముఖ్యమంత్రిని చేసుకొని ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇందాక మిత్రులు చెప్పినట్లు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచే దాంట్లో భాగంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిని మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. భగవంతుడి దీవెనలతో ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని కూడా మనందరం చేసుకునే దాంట్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి రెండవసారి బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని చెంపచెల్లుమనే విధమైన సమాధానం మీరందరూ కూడా ఇవ్వాలి అని, ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఉంది. మనకి తెలియంది కాదు, ఈనాడే మనం ఏదో దేవుణ్ణి పూజిస్తున్నట్టు, రాములు వారంటే ఏదో మనకి తెలియదన్నట్టు, రాముడిని వారే కనుక్కున్నట్టు, వారు దానికి ప్రతినిధిని అన్నట్టు ఎలా ప్రవర్తిస్తున్నారో మనకి తెలియంది కాదు. ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. ఏదైతే అయోధ్యలో మన రాములు వారి విగ్రహ ప్రతిష్టకి ముందు ప్రతి ఊళ్ళో ఇల్లు తలంబ్రాలు పంచారా? మీ ప్రాంతంలో వచ్చిందా? కొన్ని ప్రాంతాలకు వచ్చాయి. ఈ తలంబ్రాలు ఎప్పుడుంటాయి ఈ తలంబ్రాలు ఎప్పుడుంటాయి అంటే ప్రతిష్ట అయిన తర్వాత ఆ పూజకి వాడే అక్షంతలని మిగతా వాటిలో కలిపి పంచారు అంటే అర్థం ఉంది. అసలు ప్రతిష్టే కాకముందు వాళ్ళు ప్రతి గ్రామంలో తిరిగి ఆ అక్షంతలు పంచారంటే అది ఎంత పూటకమో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల కోసం దేవుడి పేరు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్న పార్టీ ఆ పార్టీకి బి పార్టీగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి సమాధానం చెంపచెల్లుమనే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా.